హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ప్రీవియస్ వీడియోలో మనకి స్టాఫ్ నర్స్ కోసం అప్లికేషన్ చేసుకోవడానికి ఒక ప్రీవియస్ వీడియోలో ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ పెట్టాను. ఆ లింక్ వచ్చేసి మనకి చాలామంది ఓపెన్ కావట్లేదు అని చెప్పేసి ఈ విధంగా మనకైతే మెసేజ్లు అయితే పెట్టడం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ చూడవచ్చు, మనకి ఒకసారి లింక్ క్లియర్గా పెట్టారా ప్లీజ్ అని చెప్పేసి ఒకరు కానీ, అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే బ్రో లింక్ ఓపెన్ కావడం లేదు అని చెప్పేసి చాలామంది ఈ విధంగా మనకి ఆ వీడియో కింద అయితే కామెంట్స్ చేయడం జరుగుతూ ఉంది. అందరికీ మీ అందరి కోసం అండ్ అలాగే ఇప్పుడు చూస్తున్నటువంటి వాళ్ళందరి కోసం కూడా నేను ఇక్కడ తెలియజేస్తున్న ఏ విధంగా ఓపెన్ చేయాలనేది. చాలా ఈజీగా అయితే ఓపెన్ అవుతుందండి. చూపిస్తా చూడండి. మీరు ఒకసారి వీడియో కిందికి వెళ్ళిన తర్వాత ఆ వీడియో వచ్చేసి ఇదే అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు చూపిస్తా చూడండి. మనకు వచ్చేసి ఇక్కడ వీడియో కింద డిస్క్రిప్షన్ అని ఉంటుంది మనకి. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మోర్ పైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, మనకి అప్లై లింక్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుందన్నమాట మనకి. ఈ యొక్క అప్లై లింక్ పైన మీరు క్లిక్ చేస్తే, ఈ యొక్క లింక్ పైన క్లిక్ చేస్తే మనం డైరెక్ట్గా ఆ సైట్లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. నేను ఇప్పుడు క్లిక్ చేసి చూపిస్తాను చూడండి. దీనిపైన మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా మనల్ని సైట్లోకి అయితే తీసుకెళ్తుంది. చూడొచ్చు, మనకి ఈ విధంగా వెబ్సైట్లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు కావాల్సినటువంటి వివరాలు ఇంకేమైనా మీకు కావాలి అని అనుకుంటే నేను ఆల్రెడీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన, కానీ మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ వీడియోలో మన ఈ వెబ్సైట్లో ఉంటుందన్నమాట. మొత్తం పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా ఈ విధంగా మీరు పైకి అయితే స్క్రోల్ చేయండి. మీరు మొత్తం కూడా ఈ విధంగా పైకి స్క్రోల్ చేసిన తర్వాత కింద అప్లై లింక్ అని ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్ అప్లై లింక్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. ఈ యొక్క డైరెక్ట్ అప్లై లింక్ పైన మీరు క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్లోకి తీసుకెళ్తుంది అనమాట. ఎవరు కూడా కన్ఫ్యూజ్ కాకండి. ఇది వచ్చేసి మనకు డైరెక్ట్ అప్లికేషన్ చేసుకోవడానికి లింక్ అయితే ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట, మనకు BSFకి సంబంధించినటువంటిది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఈ విధంగా పైకి స్క్రోల్ చేస్తే ఫస్ట్ వన్ వదిలేసేయండి. ఈ సెకండ్ వన్ ఏదైతే ఉందో ఇక్కడ చూడొచ్చు, మనకి మెడికల్ స్టాఫ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా. పారామెడికల్ స్టాఫ్ అని చెప్పేసి ఇక్కడ అప్లై హియర్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మనకి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒకసారి అప్లై నేను చేసి చూస్తాను చూడండి. అప్లై పైన ఈ విధంగా క్లిక్ చేస్తే మనల్ని నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. చూడొచ్చు, ఇక్కడ మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది అనమాట. ఇక్కడ మీ మొబైల్ నెంబరు అండ్ అలాగే ఇక్కడ క్యాండిడేట్స్ నేము, మీ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీ మొబైల్ నెంబరు అండ్ అలాగే ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి, మీరు ఇప్పుడు వర్కింగ్ అంటే నడుస్తున్నటువంటి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఇక్కడ జనరేట్ ఓటీపీ అని క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది మీ ఈమెయిల్ ఐడికి. అండ్ ఆ ఓటీపీని అయితే మళ్ళీ ఇక్కడ కింద ఇంకో బాక్స్ వస్తుంది, దానిపైన ఎంటర్ చేసి మీరు డైరెక్ట్ నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే మీరు అప్లై చేసేటప్పుడు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అనమాట, అంటే అడ్రస్ డీటెయిల్స్. దాని తర్వాత అదర్ డీటెయిల్స్, అంటే మీ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీరు ఫిలప్ చేసి లాస్ట్కి మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి, లేదంటే 0 అని చెప్పేసి పెట్టేసండి. ఇక మీ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ అయితే మీరు అక్కడ స్కాన్ చేసి పెట్టాల్సి ఉంటుంది. అవి దాని తర్వాత క్రైటీరియా అని చెప్పేసి, అంటే ఆ జాబ్కి సంబంధించినటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారో అవి చదువుకొని మీరు అక్కడ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి ఈ విధంగా రైట్ మార్క్ ఇచ్చేసి సబ్మిట్ పైన క్లిక్ చేసేస్తే మీకు అప్లికేషన్ అనేది పూర్తి అయిపోతుంది అనమాట. ఈ విధంగా అయితే మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట, ఎవరైతే స్టాఫ్ నర్స్ పోస్ట్లకి అప్లై చేసుకుంటారో. అదేనమాట. చాలామంది అయితే మనకు లాస్ట్ ప్రీవియస్ వీడియోలో మనకి చాలామంది వీడియో కింద కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో అయితే చేయడం జరుగుతూ ఉన్నది. ఎవరు కూడా మళ్ళీ చేస్తున్నాం అనేటటువంటి ఫీలింగ్ అయితే పెట్టుకోకండి. కింద కామెంట్ చేసేటప్పుడు కాస్త ఆలోచించుకొని అయితే చేయండి. ఎందుకు అని అంటే చాలామంది ప్రీవియస్ వీడియోలో కూడా చాలామంది చేస్తూ ఉన్నారు. అవన్నీ కాదు, జస్ట్ ఏంటంటే ఒక్కసారి వీడియోని అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇదే అన్నమాట ఈరోజు వీడియో వచ్చేసి. అండ్ ఇలాంటి వీడియోస్ ముందు ఇంకా చాలా రాబోతున్నాయి మన యొక్క ఛానల్లో. అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలి. ప్రతి ఒక్క ఉద్యోగానికి సంబంధించినటువంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అయితే అడగండి, ఖచ్చితంగా నేను క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.